మన జీవితంలో అందరికీ సమానంగా దొరికేది ఒక్కటే, అదే టైం. డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు, ఆరోగ్యం పోయినా కొంతవరకు తిరిగి తెచ్చుకోవచ్చు. కానీ ఒకసారి పోయిన సమయం మాత్రం ఎప్పటికీ తిరిగి రాదు. రేపు చేద్దాం, ఇంకొంచెం ఆలోచిద్దాం, ఇంకా టైం ఉంది అని అనుకుంటూ వాయిదా వేసిన ప్రతి నిర్ణయం ఒకరోజు మన జీవితాన్నే వాయిదా వేస్తుంది. ఈరోజు నేను చెప్పబోయే కథ లక్షల్లో ఒకరి కథ కాదు, మనందరి కథ. ఈ కథ చివరికి వచ్చేసరికి మీరు వాయిదా వేస్తున్న ఒక పనిని వెంటనే ప్రారంభిస్తారు. హాయ్ అండి, వెల్కమ్ టు రంగోలీ బై సిఎస్హెచ్ఆర్ ఛానల్. కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందమైన ముగ్గులు చూస్తూ కథ వినేసేయండి. హైదరాబాద్లో విహాన్ అనే ఒక యువకుడు ఉండేవాడు. చదువులో తెలివైనవాడు, కలలు పెద్దవి. కానీ ఒక అలవాటు మాత్రం అతని జీవితాన్ని నెమ్మదిగా నాశనం చేస్తుంది. అదే రేపు చేస్తాను అనే అలవాటు. అతని ఫోన్లో రోజుకు స్క్రీన్ టైం 8 గంటలు. కానీ 1 గంట చదువు మాత్రం మొదలు కాదు. ఒకరోజు అతని స్నేహితుడు అర్జున్ అన్నాడు, మనిద్దరం కలిసి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుదామా అని. విహాన్ నవ్వుతూ, ఇంకా నోటిఫికేషన్ కూడా రాలేదు అని అన్నాడు. అర్జున్ మాత్రం ప్రతిరోజు 2 గంటలు చదివేవాడు. కొన్ని నెలల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది. విహాన్ అప్పుడు బుక్స్ కొన్నాడు, కానీ చదవలేదు. ఎందుకంటే రేపటి నుంచి సీరియస్ అని మళ్ళీ వాయిదా. ఎగ్జామ్కి ఇంకో 20 రోజులు. భయం వేసింది. రోజుకు 15 గంటలు చదవాలని ప్రయత్నించాడు, కానీ మెదడు ఒప్పుకోలేదు. స్ట్రెస్, ప్రెజర్, ఫియర్ అన్నీ ఒక్కసారిగా వచ్చాయి. ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్ వచ్చింది, ఫెయిల్. అదే రోజు అర్జున్ సెలెక్టెడ్. అతని పేరెంట్స్ ఏడుస్తూ హ్యాపీ అయ్యారు. విహాన్ గదిలో డోర్ వేసుకొని ఏడ్చాడు. అతను ఓడిపోయింది తెలివిలో కాదు, టైం మేనేజ్మెంట్లో. ఫోన్ తీసుకున్నాడు. అందులో స్క్రీన్ టైం రిపోర్ట్ చూశాడు. గత ఏడాదిలో దాదాపు 2900 గంటలు సోషల్ మీడియాలో గడిపాడు. అంటే 120 రోజుల కంటే ఎక్కువ. 4 నెలలు అతని జీవితం ఫోన్కి ఇచ్చేశాడు. ఆ రాత్రి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఉదయం 5 గంటలకు లేవడం, రోజుకు 3 గంటలు చదువు, ఎక్సర్సైజ్, రీడింగ్, లెర్నింగ్, కన్సిస్టెన్సీ. మొదట కష్టం అనిపించింది. ఫ్రెండ్స్ నవ్వారు. ఏమయ్యా, లైఫ్ ఎంజాయ్ చేయవా అన్నారు. కానీ విహాన్కి ఇప్పుడు ఒక విషయం అర్థమైంది. తాత్కాలిక ఆనందం కోసం శాశ్వత విజయాన్ని కోల్పోవద్దు అని. 1 సంవత్సరం తర్వాత అదే ఎగ్జామ్. ఈసారి కాన్ఫిడెన్స్, ప్రిపరేషన్ అన్నీ రెడీ. రిజల్ట్ డే. అతని పేరు మొదటి లిస్టులో ఉంది. అమ్మ కళ్ళల్లో ఆనందం. జీవితంలో 2 విషయాలు ఎప్పటికీ ఎవరి కోసం ఆగవు, టైం మరియు డెత్. 2 వచ్చేలోపు నీ కలలను నువ్వే చేరుకో. పర్ఫెక్ట్ టైం అంటూ ఏదీ ఉండదు. నువ్వు మొదలుపెట్టిన క్షణమే పర్ఫెక్ట్ టైం. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఇంకా మీ దగ్గర టైం ఉంది. సమయం మన కోసం ఎప్పుడూ ఆగదు, కానీ మనం సమయాన్ని గౌరవిస్తే అదే సమయం మన జీవితాన్ని మార్చేస్తుంది. టైం విలువ తెలుసుకోకపోతే చివరి నిమిషంలో తెలిసినా ప్రయోజనం ఉండదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.